అందరికీ నమస్కారం. ఆస్ట్రోకల్చర్ ఛానల్కి స్వాగతం. గత వారంలో మనకి నేను ద్వాదశ జ్యోతిర్లింగాల సంబంధమైనటువంటి యాగం చేస్తూ ఉన్నాం. అమ్మవారి అయ్యవారి అనుగ్రహంతో వాళ్ళు చేయించుకుంటున్నారు. గుజరాత్లో సోమనాథ్, అలాగే ద్వారకలో నాగనాథ్ యాగాలు పూర్తయి మొన్న గత వారంలో నాసికా త్రయంబకం మరియు భీమాశంకరం కృష్ణేశ్వరంలో రుద్రయాగం చేయడానికి వెళ్ళాం. పూర్తి చేసుకున్నాం. స్వామివారి అనుగ్రహం అందరి కోసం, లోక కళ్యాణం కోసమే మనం యాగం చేశాం. ఏ ఒక్కటి ప్రత్యేకం కాదండి, లోక కళ్యాణం అందరం బాగుండాలని. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, వాళ్ళ నాసికా త్రయంబకం వెళ్ళినప్పుడు అక్కడ స్వామివారి దేవాలయంలో మేమందరం చుట్టిన తర్వాత యాగం చేయడానికి స్థలం వెతుకుతున్నాం మేము. అయితే దేవాలయ ప్రాంగణంలో మనకి అక్కడ హోమం అంటే రుద్రహోమం చేసేటువంటి అంటే ఎటువంటి హోమాలు చేసే అవకాశం లేదు. అయితే అక్కడ ఉన్నటువంటి అర్చకులు కొంతమంది, గుడి వెనకాల ఒక గుడి ఉంది, చాలా విశేషమైన గుడి. మరి అందరము చూస్తుంటాం, కానీ ఆ గుడికి మాత్రం ఎవరు కూడా వెళ్ళం. ఆ గుడి కూడా నాసికా త్రయంబకేశ్వరుడు ఎప్పుడైతే అక్కడ ఉద్భవించాడో అదే సమయంలో మనకి అక్కడ గుడి వెనకాలనే రుణ విమోచన శివాలయం ఉంది. రుణ విమోచన శివాలయం. అక్కడ నేను బ్రాహ్మణితే అక్కడ గుళ్ళో మీరు హోమం చేసుకోవచ్చండి, పర్వాలేదు అని చెప్తే, అక్కడ గుళ్ళో మేము అంటే యాగం చేసిన నాసికా త్రయంబక యాగం కూడా మనకి ఆస్ట్రో సిండికేట్ ఛానల్లో కూడా అది ప్రసారమైంది. అది మీరు చూడవచ్చు, నాసికా త్రయంబకంలో రుద్రయాగం అని. సో ప్రస్తాంశాలు ఏంటంటే, మనకెవరికైనా సరే రుణ బాధలు అంటే అప్పుల బాధలు ఉన్న వాళ్ళకి అందరికీ ఉన్నాయి కదా, అందరికీ రుణ బాధలు ఉన్నాయి. అంబానీ మొదలు పెడితే మనకి కింద ఉన్నటువంటి స్థాయి వరకు కూడా అప్పుల బాధలు ఉన్నటువంటి ఎవరు లేరు. దాంతోపాటుగా అనారోగ్యం ఉన్నవాళ్ళు, అనారోగ్యంతో ఉండేటువంటి వాళ్ళు కూడా మనకి వీలైతే, అంటే అనారోగ్యం అంటే ఏమిటి, లోపల ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి వ్యాధుల బారిన పడి మనో ఇబ్బందిని అంటే మానసిక ఇబ్బందిని గురవుతున్నాడు. మనం అయ్యో ఈ రోగం తగ్గుతుందా లేదా అన్నటువంటి భావనతో ఉన్న వాళ్ళు కొన్ని ఉంటారు. అసలు శివుడు మనల్ని, మన యొక్క ఉండేటువంటి తప్పుల్ని నాశనం చేసేవాడు శివుడు. అందరూ అనుకుంటారు మనల్ని చంపుతాడు అనుకుంటారు, మనల్ని చంపడు శివుడు ఎప్పుడు కూడా. చంపేవాడు యముడు. అందరూ లయకారకుడు కదా అంటారు. ఎప్పుడు నీ సమయం ఆసన్నమైనప్పుడు నేను లయం చేస్తాడు. కానీ లయం చేసే కంటే ముందు నయం చేస్తాడు, మనల్ని నయము చేస్తాడు. కాబట్టి అక్కడ ఈ నాసికా త్రయంబకం ఆ స్వామి దేవాలయం వెనకాల ఒకటి మనకి కొన్ని ఆశ్రమాలు ఉంటాయి, బ్రాహ్మణుల యొక్క ఇళ్ళ సముదాయాలు ఉంటాయి. అక్కడ వెళ్ళిన తర్వాత మనము నాగబలి అవి చేసేవి ఉంటాయి కదా, ఇటువంటివి చేసేటువంటి బ్రాహ్మణుల యొక్క ఇళ్ళు, సొంత ఇళ్ళు అక్కడ ఉంటాయి. ఆ ఇళ్ళ మధ్యలో స్వామివారికి మెయిన్ మందిరానికి వెనకాలనే రుణ విమోచన శివాలయం ఒకటి ఉంది. ఆ శివాలయంలో కనుక మనం ప్రత్యక్షంగా వెళ్ళి అభిషేకం చేసుకోవచ్చు. ఎవరైనా ఆడ మగ ఎవరు లేకుండా సరే అందరం వెళ్ళి స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ్ణి పిలుచుకొని కాస్త రుద్రనమక చమకాలతో మనం సంకల్పం చెప్పుకొని అక్కడ మనం అభిషేకం చేసుకోవచ్చు. అక్కడ ఒక విచిత్రం ఏంటంటే, నేను చూశాను అక్కడ అందరూ కూడా చాలామంది వచ్చేసి స్వామివారికి ఈ కందిపప్పుని పాలల్లో, అంటే ఆవు పాలల్లో కానీ మేక పాలల్లో కానీ, అంటే కొంతమంది నేను చూసేంత వరకు ఆవు పాలు ఉన్నాయి, కొంతమంది అడిగితే మేక పాలు కూడా చేయమని చెప్పారు. కందిపప్పు నన్ను నానబెట్టి ఆ కందిపప్పుతో అభిషేకం చేస్తున్నారు. ఇది నేను బాగా కనిపెట్టాను. అప్పుడు నేను యోచన చేశాను, ఏమిటి ఇలా చేస్తున్నారు అంటే, రోగానికి అప్పులకి కారకుడు కుజుడే. ఈ కుజుడు ఆధిపత్యం సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఉంటుంది. ఈ యొక్క కుజుడి యొక్క ఇష్టధాన్యము కందులు. అందుకే అక్కడ వాళ్ళు కందిపప్పు ఆవు పాలని మిక్స్ చేసి, అంటే రెండింటి కలిపి, కంది పొడి కాదండి, కందిపప్పు అలాగే పాలలో కలిపి స్వామివారికి అభిషేకం చేస్తారు. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ నమః అన్నటువంటి ఈ రుద్ర నమకము చమకంతో అక్కడ స్వామివారికి అభిషేకం చేసి అలంకరణ చేస్తారు. అయితే ఇక్కడ నేను ఇంకొకటి మీకు చెప్తున్నాను. అంటే అక్కడ వాళ్ళు చేసింది ఆ కందులు ఆవు పాలతో, అది కందిపప్పు ఆవు అభిషేకం చేశారు. దానివల్ల మనకి రుణ విమోచనం కలుగుతుంది ఈశ్వరుడి యొక్క అనుగ్రహం చేత. అక్కడటువంటి నాసికా త్రయంబకేశ్వరుడి మెయిన్ టెంపుల్ వెనకాల ఉన్నటువంటి ప్రధాన దేవాలయం వెనకాల మనకి ఈ యొక్క రుణ విమోచన శివాలయం ఉన్నది. ఆ శివాలయంలో ఖచ్చితంగా మీరు అభిషేకం చేయించుకోండి. అప్పుల బాధ నుంచి ముక్తులవ్వచ్చు, అలాగే రోగనాశనం పొందుకోవచ్చును. సంపూర్ణ ఆరోగ్యవంతులై ఐశ్వర్యవంతులు అవడానికి అవకాశం ఉంది. మనకి వేదశాస్త్రంలో అంటే వేద పురాణాల్లో చెప్పినటువంటివి మనకి ఇందాక మీకు వీడియోలో చూపించాను నేను. ఈ తెల్ల జిల్లేడు పువ్వులని శివుడికి అష్టోత్తరంతో పూజ చేసినట్టయితే, ఈ తెల్లజీలతో పూలతో చేసినట్టయితే, అలాగే మనకి స్వామివారికి గడ్డి పూలు దొరుకుతాయి. గడ్డి పూలు
ద్రోణ పుష్పాలు అంటారు వాటిని. ఈ రెండింటితో కనుక మనము మీరు నాసికాత్రయంకి వెళ్ళినప్పుడు ఇవి మన సంచులు వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఒక కవర్లో పెట్టుకొని మనము ఈ పూలను ఒక కవర్లో పెట్టుకొని హాయిగా వెళితే ఒక 3-4 రోజులు ఉంటాయి, మనకి ఇబ్బంది ఏం లేదు, వీటి వల్ల ఏం పాడైపోవు. లేదా మనకి ఆ నాసికాత్రయంకు తెల్ల జిల్లేడు చెట్లు బోల్డ్ ఉంటాయి, ప్రతి చోట ఉంటాయి తెల్ల జిల్లేడు మొక్కలు. ఈ తెల్ల జిల్లేడ పూలని మరియు ద్రోణ పుష్పాలు దొరికితే అవి అక్కడ ద్రోణ పుష్పాలు అక్కడెక్కడ కనపడలేదు, మనకి మన దగ్గర ఉంటాయి, గడ్డి పూలు అంటారు. ఈ ద్రోణ పూలని రెండింటిని కలిపి మన స్వామివారికి అష్టోత్తరం పూజ చేస్తే శివుడు చాలా ప్రసన్నుడవుతాడు. అటువంటి పూజ వల్ల మనకి తప్పకుండా మనకి శివానుగ్రహం చేత సుబ్రహ్మణ్య స్వామి కృపాకటాక్షాలతో ఈ కుజగ్రహ పీడా పరిహారము కలిగి కుజుడి అనుగ్రహాన్ని పొందుకొని రుణ విమోచనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కనుక తప్పకుండా మీరు ఇటువంటి విధానంతో ఒకవేళ అక్కడికి వెళ్ళలేకపోతే తెల్ల జిల్లేడు పూలతో మనం ఎక్కడైతే మీరు ఉంటారో అక్కడే పార్థివ లింగాన్ని అంటే పుట్టమనుతో శివలింగం తయారు చేసుకొని అభిషేకం చేసి ఆ యొక్క పూలతో స్వామివారికి అర్చన చేస్తే స్వామివారు సుప్రసన్నుడవుతాడు. మనందరికీ కూడా ఆనందమే సుఖ జీవనాన్ని కలిగించగలిగే అవకాశం ఉంటుంది. ఇలా మీరు చేసి చూడండి, తప్పకుండా స్వామివారి అనుగ్రహాన్ని పొందుకొని అష్టైశ్వర్య ప్రాప్తి పొందవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మనకి ఈ ఛానల్లో చాలామంది జ్యోతిష్కులు వారి యొక్క మంచి విషయాలని, ధార్మిక విషయాలను చెప్తున్నారు. అటువంటి మంచి ఛానల్ని మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళొక్కళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి. శుభమస్తు. నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ.